హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ అండి. సో ఈ రోజు మేము ముందుకి చాలా రోజుల తర్వాత అయితే కెమెరా ఫ్రంట్ కి అయితే రావడం జరిగింది. సో ఈ రోజు అప్డేట్స్ అయితే మనకి రాజమండ్రిలో ఉన్నటువంటి ప్రైవేట్ కంపెనీలో ప్రైవేట్ జాబ్స్ గురించి అయితే మీతో డిస్కస్ చేయడానికి అయితే వచ్చాను. సో ఎవరైతే మన రాజమండ్రి వాళ్ళు ఈ వీడియో చూస్తున్నారో సో వాళ్ళైతే మీకు తెలిసినటువంటి ఫ్రెండ్స్ కానీ రిలేటివ్స్ కానీ మన రాజమండ్రిలో కనుక స్టే చేస్తే కనుక డెఫినెట్ గా వాళ్ళకి ఈ వీడియో షేర్ చేయండి. ఇన్ కేస్ ఏమైనా జాబ్ సర్చింగ్ లో ఉంటే గనక, ఓకేనా? సో మరి కంపెనీ డీటెయిల్స్ ఏంటి, ఎవరు ఎలిజిబిలిటీ, అసలు ఎప్పుడు, ఎక్కడ, ఏంటి అన్ని కూడా డీటెయిల్స్ లోకి అయితే వెళ్ళిపోదాం. మనకి ఫస్ట్ ఆఫ్ ఆల్ ఫస్ట్ కంపెనీ వచ్చేసి ఇది కంటిపూడి ఆటోమొబైల్స్ ప్రైవేట్ లిమిటెడ్ కంపెనీ అనమాట. మనకి ప్రైవేట్ కంపెనీ అండి, ఓకేనా? సో ఈ కంపెనీ అందరికి తెలిసే ఉంటుంది కదండి మనకి రాజమండ్రి వాళ్ళకైతే. సో ఎవరికైతే తెలీదో సో వాళ్ళైతే అడ్రస్ అయితే మెన్షన్ చేస్తాను, కాంటాక్ట్ డీటెయిల్స్ కూడా మెన్షన్ చేస్తాను. కాబట్టి ఇంట్రెస్ట్ ఉంటే డెఫినెట్ గా కాంటాక్ట్ అవ్వండి, ఇంటర్వ్యూస్ కి అయితే అటెండ్ అవ్వండి, ఓకేనా? సో మరి ఈ కంటిపూడి ఆటోమొబైల్స్ ప్రైవేట్ లిమిటెడ్ ఈ కంపెనీలో మీకు జాబ్ వేకెన్సీస్ ఏ టైప్ ఆఫ్ పోస్టులు ఉన్నాయి, ఎన్ని ఉన్నాయి, ఏంటి అనేది చూస్తున్నట్లయితే మనకి సేల్స్ డిపార్ట్మెంట్ లో కూడా సేల్స్ కింద మీకు జాబ్స్ అయితే వేకెన్సీ ఉన్నాయండి. అట్ ది సేమ్ టైం మనకి సర్వీసెస్ అనమాట, సర్వీసెస్ సైడ్ ఉన్నాయి. అండ్ అలాగే స్పేర్స్ ఉంటాయి కదా, స్పేర్ పార్ట్స్ అంటారు కదండి. సో మనకి కంటిపూడి ఆటోమొబైల్స్ అనగానే మనకి బైక్స్ కి సంబంధించి ఉంటది అనమాట ఈ కంపెనీ అనేది, ఓకే? సేల్స్ డిపార్ట్మెంట్, సర్వీస్ డిపార్ట్మెంట్, స్పేస్ డిపార్ట్మెంట్ నుంచి మీకు వేకెన్సీ ఉన్నాయి. ఆఫీస్ కింద మీకు ఎవరికైతే కంప్యూటర్ నాలెడ్జ్ ఉంటుందో వాళ్ళకి కూడా ఈ అప్డేట్ అయితే యూజ్ ఉంటుంది. బ్యాక్ ఆఫీస్ కింద కూడా మీకు జాబ్స్ ఉన్నాయండి. అండ్ అలాగే ఎగ్జిక్యూటివ్స్ కింద కూడా మీకు జాబ్స్ అయితే వీళ్ళు వేకెన్సీ అయితే రిలీజ్ చేయడం జరిగింది. నోట్ క్వాలిఫికేషన్ దగ్గర చూసుకున్నట్లయితే ఇంటర్ క్వాలిఫికేషన్ ఉండాలి అండ్ అలాగే ఎనీ డిగ్రీ క్వాలిఫికేషన్ అండి. బట్ మనకి ఏంటంటే ఇక్కడ జాబ్ వైజ్ గా మనకి క్వాలిఫికేషన్ అనేది ఏమి మెన్షన్ చేయలేదు. కాబట్టి మీరు ఇంటర్వ్యూకి వెళ్ళినట్లయితే మీకు కావాల్సినటువంటి పోస్ట్ అనేది మిమ్మల్ని అడుగుతారు కదా, మీరు ఏ పోస్ట్ కి ఇంటర్వ్యూకి వచ్చారని చెప్పేసి దాన్ని బట్టి మీకు క్వాలిఫికేషన్ అనేది వాళ్ళు డిసైడ్ చేయడం జరుగుతుంది, ఓకేనా? సో అండ్ అలాగే మీకు ఎక్స్పీరియన్స్ అయితే ఆల్రెడీ ఎక్స్పీరియన్స్ వాళ్ళకైతే వెంటనే తీసుకునే ఛాన్సెస్ ఉన్నాయండి. ఎవరైతే ఫ్రెషర్స్ ఉన్నారో వాళ్ళకైతే ఇంటర్వ్యూ అనేది ఖచ్చితంగా జరుగుతుంది. మీ యొక్క కమ్యూనికేషన్ స్కిల్స్, నేను ఇప్పుడు ఏవైతే స్కిల్స్ చెప్తానో ఆ స్కిల్స్ మీలో ఉంటే డెఫినెట్ గా జాబ్ అయితే వస్తుంది అనమాట. సో మరి స్కిల్స్ చూసుకున్నట్లయితే కంప్యూటర్ నాలెడ్జ్ అయితే ఉండాలన్నమాట. కంప్యూటర్ బేసిక్ కంప్యూటర్ స్కిల్స్ ఉండాలి, మెయిల్ కమ్యూనికేషన్ ఉండాలి, అంటే జీమెయిల్స్ పంపించడం అలాంటివి ఉండాలి త్రూ ది కంప్యూటర్ ద్వారా. అండ్ అలాగే మనకి ప్రాబ్లమ్ సాల్వింగ్ స్కిల్స్ ఉండాలి. పంచువాలిటీ, టైం పంచువాలిటీ అనేది వెరీ వెరీ ఇంపార్టెంట్ అనమాట. అండ్ అలాగే మనకి టైం మేనేజ్మెంట్ కూడా చాలా ఇంపార్టెంట్ అండి, ఓకేనా? సో ఈ స్కిల్స్ కనుక మీలో ఉన్నట్లయితే డెఫినెట్ గా కాంటాక్ట్ అవ్వండి, ఓకే? అండ్ మరి ఇది లొకేషన్ ఎక్కడ అంటే రాజమండ్రి అనమాట లొకేషన్ వచ్చేసి. అండ్ అలాగే మీకు జెండర్ ఎవరెవరు ఎలిజిబిలిటీ అంటే కనుక బోత్ మేల్ అండ్ ఫీమేల్ కేటగిరీస్ కూడా వీళ్ళు జాబ్స్ అయితే ఇవ్వడం జరుగుతుందండి. సో ఎవరైనా సరే అబ్బాయిలు కానీ అమ్మాయిలు కానీ చూస్తున్నట్లయితే కనుక నేను కింద డిస్క్రిప్షన్ లో అండ్ అలాగే స్క్రీన్ పైన వీలుంటే ఇస్తాను, లేదంటే కింద డిస్క్రిప్షన్ లో యాడ్ చేస్తానండి కాంటాక్ట్ డీటెయిల్స్ అని, ఒకసారి చెక్అవుట్ చేయండి. మీకు శాలరీ వచ్చేసి మనకి పోస్ట్ ని బట్టి శాలరీ అనేది డిసైడ్ చేయడం జరుగుతుంది. అట్ ది సేమ్ టైం మీ ఎక్స్పీరియన్స్ కూడా బేస్ చేసింది వీళ్ళు శాలరీ అనేది ఇవ్వడం జరుగుతుంది. బట్ ఫార్మాలిటీగా మెన్షన్ చేయాలి కాబట్టి ఫ్రెషర్స్ కోసం అన్నమాట ఈ శాలరీ డీటెయిల్స్ అయితే 10,000 నుంచి 12,000 వరకు ఇస్తారండి మీకు శాలరీ అనేది. దాంతో పాటు సేల్స్ వాళ్ళకి అయితే ఇన్సెంటివ్స్ యాడ్ అవుతాయి, పిఎఫ్ ఉంటుంది, ఈఎస్ఐ ఉంటుంది. అండ్ అలాగే దాంతో పాటు యాక్సిడెంటల్ ఇన్సూరెన్స్ కూడా మీకు బెనిఫిట్స్ అయితే ఉన్నాయన్నమాట. సో ఈ కంపెనీ అనేది మామూలు కంపెనీ అయితే కాదు, మనకి ఇది ఎప్పటి నుంచో ఉంది. సో కంటిపూడిలో నేను డిగ్రీ చేసినప్పుడు అయితే క్లాస్మేట్స్ ఉంటారు కదా, సో వాళ్ళైతే ఈ కంటిపూడి కంపెనీలో వాళ్ళు అప్రెంటిస్ కూడా చేయడం జరిగింది. కంపెనీ స్ట్రక్చర్ అనేది బాగుంటది అనమాట, అక్కడ కల్చర్ అనేది. సో ఐ హోప్ దిస్ మీలో ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే కనుక డెఫినెట్ గా కాంటాక్ట్ అవ్వండి, ఓకేనా? కాంటాక్ట్ డీటెయిల్స్ అనేది కింద డిస్క్రిప్షన్ లో యాడ్ చేస్తాను. సో మీకు వేకెన్సీ వచ్చేసి అప్ టు 15 వేకెన్సీ వరకు ఉన్నాయండి. సో ఈ రోజు మనం కంటిపూడి ఆటోమొబైల్స్ ప్రైవేట్ లిమిటెడ్ కంపెనీ గురించి ఇన్ఫర్మేషన్ అయితే ఇదన్నమాట. ఈ ఇన్ఫర్మేషన్ అయితే వచ్చింది. సో బట్ మన రాజమండ్రి వాళ్ళకి డెఫినెట్ గా షేర్ చేయాలనే ఉద్దేశంతో వీడియో అయితే చేశాను. ఆల్మోస్ట్ 1 month అయిపోతుంది నేను కెమెరా ఫ్రంట్ కి వచ్చి. సో అందుకని ఈ రోజు రావాలనిపించి వచ్చాను అనమాట. సో వీడియోస్ రావట్లేదు ఏంటని చాలా మంది కామెంట్ చేస్తున్నారండి, అక్క చెప్పండి అప్డేట్స్, డైలీ అప్డేట్స్ కోసం వెయిట్ చేస్తున్నాము అని చెప్పేసి. సో కొన్ని రీజన్స్ వల్ల నాకు కొంచెం వర్క్ వల్ల నేను మీకు వీడియోస్ అనేవి షేర్ చేయలేకపోతున్నాను.
సో ఎవరైతే వాట్సాప్ ఛానల్ ఇంకా ఫాలో అవ్వట్లేదు కొత్త వాళ్ళు ఫాలో అవ్వండి. ఇన్కేస్ నేను బిజీగా ఉన్నా మీకు 1 or 2 days డిలే అయినా అప్డేట్స్ అందులో షేర్ చేయడం జరుగుతుంది, పాంప్లెట్స్ అనేవి. సో కొంచెం గమనించుకోండి. బట్ ఇంకా 1 week లో నేను బిజీ అవ్వడం ఏమి ఉండదు, ఖాళీ అనమాట. ఆ 1 week ఖాళీ అయిపోయిన తర్వాత మీకు డైలీ అప్డేట్స్ వస్తూనే ఉంటాయి అనమాట. సో ఈ రోజు వీడియో అయితే ఇదండి. అండ్ ఇంకా విషయం ఏంటంటే మనకి రాజమండ్రిలో ఉన్నటువంటి కుకుంపేట డిమార్ట్ ఉంది కదండి, ఆ డిమార్ట్ లో మనకి ఎవ్రీ ట్యూస్డే అయితే మనకి ఇంటర్వ్యూస్ అయితే కండక్ట్ చేయడం జరిగింది. పార్ట్ టైమ్ గా కానీ లేదా ఫుల్ టైమ్ గా కానీ ఎవరైనా వర్క్ చేయాలి అనుకుంటే కనుక, జాబ్ చేయాలి అనుకుంటే కనుక డైరెక్ట్ గా మీరు వాకింగ్ ఇంటర్వ్యూస్ అయితే వెళ్ళాల్సి ఉంటుంది. బట్ మంగళవారమే వెళ్ళాలన్నమాట. ప్రతి మంగళవారం మీకు డిమార్ట్ బ్యాక్ సైడ్ అయితే మనకి ఆఫీస్ రూమ్ ఉంటుంది. అక్కడ మీ యొక్క కాంటాక్ట్ డీటెయిల్స్ రెజ్యూమ్ ఇచ్చారంటే ఇంటర్వ్యూకి ఎప్పుడు రావాలనేది వాళ్ళు కాల్ చేస్తారు. ఓకే, సో ఈ రోజు వీడియో అయితే ఇదండి. ఎవరైనా సరే మన ఛానల్ ని కొత్తగా చూస్తున్నట్లయితే కనుక డెఫినెట్ గా లైక్ చేసి సబ్స్క్రైబ్ చేస్తారు. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బై ఫ్రెండ్స్.